ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ. డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు తీసుకోనుంది. సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకం జరగనుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హాస్పిటల్స్ నిర్మాణంతో పాటుగా భారీ ఎత్తున డాక్టర్లు, ప్రొఫెసర్ల నియామకం ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ చూస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వినాయకరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. వినాయకరావు, చెప్పండి, ఎంతవరకు ఇది వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి, ఈ రంగం బలోపేతానికి ఉపయోగపడబోతోంది ఈ నోటిఫికేషన్? ముందు ఓవరాల్ గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా గడిచిన 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల కానీ సూపర్ స్పెషాలిటీ సేవలను పేద ప్రజలకు అందించడంలో ముందంజలో ఉందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే 4.5 సంవత్సరాల్లో 53,000 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా సుమారుగా మనం చూసుకుంటే కనుక వైద్యులు కానీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కానీ, లేదంటే కనుక స్పెషలిస్టులు కానీ, ఈ విధంగా చూసుకుంటే ఒక 5,000 వరకు పోస్టులు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఏపీఎస్ సంబంధం లేకుండా, ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ, లేదంటే కనుక లేటరల్ ఎంట్రీ ద్వారా కానీ ఈ బోర్డు ద్వారా నియామకాలు జరపడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ నియామకాలు జరగబోతున్నాయి. ఇందులో మనం చూసుకుంటే కనుక మెడికల్ కాలేజీల్లో దాదాపు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీకి సంబంధించి 169 పోస్టులు, అదేవిధంగా బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. ఈ నెల అంటే ఫిబ్రవరి 6వ తేదీ నాడు విజయవాడలో డిఎంఈ కార్యాలయంలో ఈ 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి వాక్-ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించబోతున్నారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ గా రిక్రూట్ చేయబోతున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాక్-ఇన్ రిక్రూట్మెంట్ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15 వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి మెరిట్ ఆధారంగా వాటిని రిక్రూట్ చేయబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక గడిచిన 4.5 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మక చర్యల్లో భాగంగానే దీన్ని పేర్కొనడం జరగవచ్చు. ఇందులో భాగంగానే మనం ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టి గడిచిన ఏడాదిలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతారు. వచ్చే సంవత్సరం మిగిలిన 11 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతారు. దానికి సంబంధించి ఒక 1,500 స్పెషలిస్ట్ పోస్టులు కూడా భర్తీ చేయడానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది.